కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దూది పింజ ఏదైతే ఉంటుందో లాంగ్ స్టేపుల్ ఉండే విధంగా మెరుగైనటువంటి పత్తి సాగు చేయాలి. అధిక దిగుబడులు వచ్చే విధంగా శాస్త్ర సాంకేతిక పరిశోధన విస్తరణ పద్ధతు తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతోటి అనేక రకాల నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈరోజు రైతులకు సంబంధించి కూడా మహారాష్ట్రలో కొంత చాలా ఆధునికమైనటువంటి పద్ధతిలో పత్తికి సంబంధించినటువంటి దిగుబడి పెంచే విధంగా అక్కడ రైతులు చర్యలు తీసుకుంటున్నారు. దాన్ని మన రాష్ట్రంలో కూడా రానున్న రోజుల్లో అనువైనటువంటి ప్రాంతాల్లో దిగుబడి పెంచేటువంటి ప్రయత్నం చేయాలి. దానికి మరి ముఖ్యంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి అకోలా ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ఈ యొక్క హై డెన్సిటీ ప్లాంటేషన్ చేస్తూ ఉన్నారు. దాని కారణంగా ప్రొడక్షను పంట దిగుబడి డబల్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ అకోలా ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ 3 ప్రధాన రాష్ట్రాల్లో మహారాష్ట్ర రైతులు చాలా ముందున్నారు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా ఎక్కువ ప్లాంటేషన్ జరిగే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అధిక సాంద్రత విత్తన పద్ధతి అంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ విత్తనాలు పెట్టే విధంగా మరి ఆ యొక్క ప్లాంటేషన్ అక్కడ జరుగుతుంది. మన రాష్ట్రంలో కూడా వచ్చే సంవత్సరం నుంచి రైతులను ప్రోత్సహించాలనేటువంటి దృక్పథంతో గతంలో కొంత ప్రయత్నం చేసినా అది పూర్తి స్థాయిలో విజయం సాధించలేకపోయాం. కాబట్టి రైతులను స్వయంగా మహారాష్ట్రకి తీసుకెళ్లి చూపించడం కానీ రైతులకు కావలసినటువంటి విత్తనాలు సమకూర్చడం కానీ రైతులను మోటివేట్ చేసేటువంటి చర్యలు కానీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయం కూడా ఇటీవల కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖలో చర్చించినప్పుడు వారు మనకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మనకు తెలుసు కాటన్ పర్చేస్ వాల్యూ చూసినట్లయితే 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు లెక్క తీస్తే 24,000 కోట్ల రూపాయలు అప్పుడు ఖర్చు పెట్టడం జరిగింది. 173 లక్షల బేల్స్ ఆ 10 సంవత్సరాల్లో కొనుగోలు చేశారు. 2004 to 2014 10 ఇయర్స్ తీసుకుంటే 24,825 కోట్ల రూపాయల విలువైనటువంటి 173 లక్షల బేల్స్ కేంద్ర ప్రభుత్వము సిసిఐ ద్వారా కొనుగోలు చేసింది. 2014 నుంచి అంటే ఆల్మోస్ట్ లాస్ట్ 10 ఇయర్స్లో చూసినట్లయితే 24,825 కోట్ల నుంచి 1,37,000కు సంబంధించినటువంటి ఖర్చు పెట్టడం జరిగింది. లాస్ట్ ఈ 10 ఇయర్స్లో 473 లక్షల బేల్స్ కొనుగోలు చేయడం జరిగింది. అంటే ఏ రకంగా పత్తి కొనుగోలు మీద మోడీ గారి నాయకత్వంలో గత లాస్ట్ 10 ఇయర్స్లో 1,37,000 కోట్ల రూపాయలు కొనుగోలు మీద కేంద్ర ప్రభుత్వము ఖర్చు చేస్తూ ఉంది అనే విషయాన్ని, స్పెండ్ చేస్తూ ఉన్న విషయాన్ని తెలియడం కోసం చెప్తా ఉన్నాను. ఒక్క మన తెలంగాణ రాష్ట్రంలో లాస్ట్ 10 ఇయర్స్లో
తెలంగాణ ఆంధ్ర కలిపి 65,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మన ఈ రెండు రాష్ట్రాలు ఖర్చు చేసింది. అందులో